హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాను. అందరికీ వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలు. అందరూ మీ పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే మా పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపించేస్తాను, రండి. మార్నింగ్ తెల్లవారు లెగ్గానే 5 o'clock లేచానండి బాబు. లెగ్గానే ఈ డెకరేషన్ చేయడానికి నాకు 3 hours పట్టింది. డెకరేషన్ ఎలా చేశానో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ డెకరేషన్ మొత్తం చేసేలోపే మా అత్తయ్య గారు మొత్తం పిండి వంటలు, దేవుడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారు. ఇంకేముంది, మొత్తం అన్నీ రెడీ చేశాక మేము కూడా రెడీ అయిపోయి పూజలో కూర్చున్నాము. నేను ప్రతి ఇయర్ ఓన్లీ కలసం మాత్రమే పెట్టేదాన్ని. ఈసారి కొత్తగా అమ్మవారి ఫేస్ కూడా పెట్టాను. ఎంత కలగా ఉన్నారు కదా, నేనే నమ్మలేకపోయాను. అసలు నిజంగా ఆ వరమహాలక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఇంకా దీపం వెలిగించి మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక నేను మా అత్తగారు పూజలో కూర్చుంటే మా వారేమో పుస్తకం చదవడం స్టార్ట్ చేశారు. ఈసారి పూజ అయితే చాలా బాగా జరిగింది. అంత అయిపోయిన తర్వాత అమ్మవారికి దిష్టి తీసి హారత కూడా ఇచ్చేసాము. ఇంట్లో ఉన్న ప్రతి ఆడ మహిళ కూడా వరమహాలక్ష్మితోనే సమానం కదా. ఆడపిల్లంటేనే లక్ష్మీదేవి అని అంటారు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ముత్తైదువుల కోసం మేము వాయినాలన్నీ రెడీ చేసుకున్నాము. తాంబూలాలన్నీ రెడీ చేసుకున్నాను. ఇద్దామనే లోపే మాడపడుచు ఫోన్ చేసి తెగ గోలు పెట్టింది వాళ్ళ ఇంటికి రమ్మని. సో వాళ్ళ ఇంటికి బయలుదేరాం. నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి బయలుదేరాము. చూడండి, వాళ్ళ ఇంటి వరమహాలక్ష్మి ఎంత బాగా రెడీ చేసిందో కదా తను కూడాని. మా ఆడపడుచు అయితే ముందుగా వాళ్ళ అమ్మగారు, అదేనండి మా అత్తయ్య గారికి తాంబూలం రెడీ చేసింది, ఇస్తుంది చూడండి. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తాంబూలాలు ఇచ్చింది. నెక్స్ట్ మనమేనండి. చూడండి, నేను ఇంకా ఆట పట్టేస్తున్నాను. బాగా రాయి, బాగా రాయి, బాగా కాళ్ళు పట్టుకో. ఏ టైంలో కాళ్ళు పట్టుకోదు కదా, ఈ టైమే మంది అని ఆట పట్టిస్తున్నాను దాన్ని. ఏ ఇంటికైనా ఆడపిల్లే కదా లక్ష్మీదేవి. అందుకే మా ఈ లక్ష్మీదేవి ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలని దీవించాను. అలాగే తను కూడా ఎప్పుడూ తన పుట్టిల్లు ఎప్పుడూ నవ్వుకుంటూ దేనికి లోటు లేకుండా ఉండాలని కోరుకుంటుంది. మేమైతే ఏ పండగైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అందరం కలిసి చేసుకుంటాం. పండగ అంటేనే కదా కలిసిమెలిసి చేసుకునేది. నిజం చెప్పాలంటే నేను నా ఆడపడుచు దగ్గరే అన్నీ నేర్చుకున్నాను. తను నాకు ప్రతిదీ నేర్పిస్తూనే వచ్చింది. అందుకే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను ఇలాంటి ఆడపడుచు దొరికినందుకు. ఇప్పుడు అసలే లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది. వీళ్ళందరూ లక్ష్మీదేవులే. చూడండి, మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు ఎవరో, వీళ్ళు మా వదిన గారు వాళ్ళ పిల్లలన్నమాట. అంటేనండి, ఇలా మా పూజ ఇలా సమాప్తం అయ్యింది. మరి మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేస్తారా? అంతవరకు అందరికీ టాటా, బాయ్ బాయ్.